హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. మేమైతే నింబోలో ఉన్న స్నో వరల్డ్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళటానికి ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ పడుతుంది. నింబోకి వెళ్ళటానికి అక్కడి నుంచి 1 అవర్ పడుతుంది అనమాట స్నో వరల్డ్కి. ఇదే స్నో వరల్డ్. మా పాప బాబు అయితే స్నో వరల్డ్లో బాగా ఆడుకుందామని బాగా రాత్రంతా ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. రాత్రే కాదు, ఇప్పుడు కూడా బాగా ఎగ్జైట్మెంట్తో ఉన్నారనమాట. ఈ వీడియో ఆల్రెడీ ఒకసారి పెట్టాను, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే ఇది లోపల చాలా చేంజ్ చేశారనమాట. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది లోపల. సో అందుకే మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. చాలా బాగుంది లోపల. ఇవి టికెట్స్. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి 90 RMB అనమాట ఒక్కొక్కళ్ళకి. మనం ఇక్కడ జర్కిన్స్ అలాగే ప్యాంట్లు షూస్ అవన్నీ తీసుకోవాలన్నమాట. ఆ టికెట్ కాస్ట్లోనే ఉంటాయి, ఆ 90 RMBలోనే. మనకి ప్యాంట్లు కావాలంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ పే చేయాలన్నమాట. ప్యాంటు ఒక్కొక్కరికి 10 RMB. మేమైతే తీసుకోలేదు, మా బుడ్డోళ్ళు ఇద్దరికి తీసుకున్నాము చెరో ఒక ప్యాంటు 20 RMB. మా బుడ్డిగాడు వాళ్ళ నాన్న చేత వేయించుకుంటున్నాడు అనమాట ప్యాంటు. నేను వేస్తానన్నా వేయించుకోలేదు. చూసారు కదా, ముగ్గురు ఇలా రెడీ అయ్యారు. నన్ను చూపిద్దామంటే నాది కర్లీ హెయిర్ కదా, మొత్తం చెరిగిపోయి దయ్యంలాగా ఉన్నానమాట. అందుకే చూపించట్లేదు. ఇక్కడ టికెట్స్ ఇవ్వాలి. లోపల ఇదంతా అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు ఎలా ఉందో ఈ వీడియోలో ఉంది చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు చూస్తున్న వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అప్పుడే రీచ్ ఉంటుంది. మేము ఫస్ట్ టైం స్నో వరల్డ్కి వచ్చినప్పుడు ఇదైతే లేదు. ఇదంతా కూడా ఐస్ వాల్ అనమాట. ఇక్కడంతా అన్నీ కూడా ఐస్తో కట్టుంటాయి. ఇక్కడ చూడటానికి అయితే బాగానే ఉంటుంది, కానీ చేతులు అయితే మాత్రం మంటలు పుడతాయి. గ్లౌజులు కానీ అవి మనం ఇంటి దగ్గర ఉంటే తీసుకొచ్చుకోవచ్చు. ఇక్కడ అమ్ముతుంటారు కూడా బయట. కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. మన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడమే బెటరు. మా బుడ్డిగాళ్ళు అది పెట్టుకున్నారు కదా, ఆ పర్పుల్ అయితే పోయినసారి వచ్చినప్పుడు కొన్నాము. పోయినసారి ఏమీ తెలియదు కదా, అలా వచ్చేసాము. ఇక్కడికి వచ్చి కొన్నామన్నమాట. ఆ పర్పుల్ కానీ గ్లౌజులు కానీ అన్నీ. అక్కడ స్లైడ్ సైడ్ జారటం అయిపోయిందనమాట. మళ్ళీ ఇది వేరే ఐస్ స్లైడ్ అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఊరికనే స్కిడ్ అవుతూ ఉంటుంది, అందుకే దీని జోలు వెళ్ళలేదు. ఇటువైపు స్లైడ్స్ ఉన్నాయి, పెద్ద స్లైడ్స్. అక్కడికి వెళ్తున్నాము. అసలు ఫస్ట్ టైం వచ్చిన దానికి ఇప్పుడు దానికి చాలా చేంజ్ ఉందన్నమాట. మొత్తం మార్చేశారు. ఇవి టైర్లు జారటానికి. మా బుడ్డిగాడిని అయితే ఆ టైర్లో కూర్చోబెట్టేసామన్నమాట. వాడు నడవనంటున్నాడు కాలు నొప్పులని.
ఇక్కడైతే కాటన్ క్యాండీ, పరోటా ఇవన్నీ ఉండాలన్నమాట. షాప్స్ అన్ని తీసేశారు. అక్కడ ఇక్కడ టాక్సీ కోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడ చైనీస్ అనమాట, వారితో ఫోటో దిగుతామన్నారు. వాళ్ళకి ఫోటో దిగాము. ఇదే నింబో స్పీడ్ ట్రైన్ స్టేషన్. చూసారు కదా జనాలు చీమలు ఉన్నట్టు ఎలా ఉన్నారు. ఇక్కడ ఇది నేను సెకండ్ ఫ్లోర్ నుంచి తీసానమాట. ఇక్కడ 2 ఫ్లోర్స్ ఉంటాయి. పైన KFC, మెక్డొనాల్డ్స్ ఉంటాయి అనమాట. ట్రైన్కి ఇంకా చాలా టైం ఉంది కదా అని ఆకలేస్తుంటే ఇక్కడ KFC ఉంది, అది తిన్నామన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.